అనన్య రోడ్డు మీద లీలావతిని కలుసుకొని లీలావతి మనసు మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆనంద భైరవికి అధికారాన్ని చేతిలో పెట్టి నువ్వు ఇంట్లో పప్పు కూర బువ్వ అండుకొని తిన్నట్టుగా నీకు అంటూ ఒక పదవి ఏది లేకుండా చేస్తుంది. అటు కోడలు రాజ్యమేలుతుంది, ఇటు ఆనంద భైరవి రాజ్యమేలుతుంది అని లీలావతి మనసు చెదరగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు లీలావతి కరెక్ట్ సమాధానం చెప్తుంది. తను ఇటుక పేర్చి ఆ కుటుంబాన్ని ఇంతలా చేసిందంటే తన కష్టంతోనే ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఆనందనే. ఇంకొకసారి నీ పిచ్చి పిచ్చి మాటలకు ఇక నేను సమాధానం చెప్పుడు కాదే, చెప్పుతో సమాధానం చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది లీలావతి. తను కోడలు కాదే, మా అందరికీ అమ్మనే అనే విధంగా కరెక్ట్ సమాధానం చెప్తుండగా అదే సమయానికి తను ఆఫీస్కి బయలుదేరుతుండగా వెంటనే ఆనంద భైరవి వీళ్ళిద్దర సంభాషణ వింటుంది. లీలావతి ఇక అనన్యకు వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ వింటుంది. అప్పుడు ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది, ప్రతి ఒక్కరూ ఇక మా అక్కను చులకన చేసి మాట్లాడుతున్నారు. అలాంటి చులకన చేసి మా అక్క పాడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే నేను తీసుకున్న నిర్ణయం వెనుకన అందరికీ ఏకీభవించాలి. అంతేకాదు నా కుటుంబంలో ఎవరు బాధపడ్డా నాకు కష్టంగా ఉంటుంది. అసలు ఈరోజు ఈ అనన్యకు అలుసుగానే ఇక మాట్లాడే ఛాన్స్ ఇచ్చానంటే ఒక రకంగా నేనే కదా. నేను నిర్ణయం తీసుకునేదాకా ఇక ఏదైనా సరే అక్కను రాజ్కోట్ సిల్క్కి ఎండీ చేయవలసిందని చెప్పేసి అక్కడి నుంచి ఆనంద భైరవి బయలుదేరుతుంది. ఈలోపు రిపోర్ట్లు పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక సౌమ్య విధంగా అంటుంది, ఏంటి ఇప్పుడు రిపోర్ట్లు ఇక్కడ పెట్టి వెళ్తే సరిపోతుందా? నాకు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాలి. అంతేకాదు తిండి నుంచి మొదలు పెడితే నేను స్నానం చేసేదాకా ప్రతి ఒక్కటి నువ్వే అన్నీ నా బాగోగులు చూసుకోవాలి. కాదు కుదరదు అని చెప్పేసి జాడిచ్చావనుకో, ఇప్పుడు ఈ బాగోతం ఈ కుటుంబంలో అందరికీ తెలిసేలా చేస్తాను అని విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శరణ్య సరే అని చెప్పేసి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని అసలు నా భర్త ఇలా చేశాడంటే నమ్మ బుద్ధి సఖ్యం కావట్లేదు. అసలు దీని వెనకాల ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పేసి శరణ్య అనుకుంటుంది. మరోవైపు ఆనంద ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ హాల్లోకి పిలుస్తుంది. ఆ పిలిచిన తర్వాత అక్క నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి ఆనంద? ఈ కుటుంబం గురించి అన్ని బాగోగులు చూసుకుంటున్నావు. ఒక తల్లి ఎలా చూసుకోవాలో ప్రతి ఒక్కటి కష్టం ప్రతి ఒక్కటిది నువ్వే చూసుకుంటున్నావు. అలాంటి ఈ కుటుంబానికి అమ్మవైన నిన్ను ఇలా ఇంటికే పర్మనెంట్ చేయడం నాకు ఇష్టం అనిపించట్లేదక్క. అందుకే నాకు నచ్చింది అని చెప్పేసి అనకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రాజ్కోట్ సిల్క్కి నిన్ను ఎండీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టి ఇక ఉమెన్ అని చెప్పేసి 10 మందికి చాటు చూపించేలా అనుకుంటున్నా. ఏంటి ఆనంద, అంత పెద్ద పదవి నాకొద్దమ్మా, అది నీకు మాత్రమే అంకితం అనే విధంగా అంటుండగా, వద్దక్క, ఎలాగైనా సరే నేను ఇప్పుడన్న కోరిక కాదు, ఎప్పుడో నా మనసులో అన్న కోరిక. నిజం చెప్పు ఆనంద, నువ్వు ఇందాక అనన్య మాటలు వినే కదా ఇలా నిర్ణయించుకున్నావు. ఆ అనన్య అన్నందుకు కాదక్క, నా మనసులో ఎప్పుడో ఒకరోజు అనుకుంటూనే ఉన్నాను, నిన్ను ఎండీ పోస్టులో రాజ్కోట్ సిల్క్లో కూర్చోబెట్టాలని నా కళ. ఆ కళను మాత్రం వద్దనకక్క. అందరికి కూడా ఇష్టంగానే ఉంది, అందరూ కూడా ఓకే అంటున్నారు. అవును పెద్దమ్మ, అమ్మ చెప్పింది నిజమే. నీకు కూడా తెలియాలి కదా, ఎండీ పోస్టుతో పాటుగా ప్రతి ఒక్కటి నీకు కూడా తెలియాలి కదా. అమ్మ ఎంతో నువ్వు కూడా అంతాగే ఆలోచిస్తావు కదా. కుటుంబం గురించి ఆలోచించిననే 10 మంది బాగోగుల గురించి ఆలోచించలేవా అని దర్శన్ అంటాడు. ఇక ఎలాగైనా సరే నా మాట కాదనలేక ఒప్పుకోక అని చెప్పేసి ఎండీ పోస్టుకు ఒప్పిస్తుంది. ఈలోపు ఆఫీస్కి కాల్ చేసి ప్రతి ఒక్కటి చేయమని మేనేజర్కి చెప్తుంది. ఇక రాజ్కోట్ సిల్క్ ఎండీ పదవి లీలావతి అని చెప్పేసి వెంటనే అందరికీ అనౌన్స్ చేయాలని మీటింగ్ పెడుతుంది. ఆ పార్టీ కూడా గెట్ టుగెదర్గా ఏర్పాటు చేస్తుంది. ఈలోపు ఈ మాటలు విని సౌమ్య వెంటనే ఇక అనన్యకు ఫోన్ చేసి కొంపలు మునిగిపోతున్నాయి. ఈ లీలావతికి ఆనంద భైరవి ఏకంగా రాజనీలాలు పలుకుతుంది. ఆనంద నీలియం అన్నట్టు కాదు కానీ ఏకంగా తను మాత్రం చాలా తెలివితో పనిచేస్తుంది. రాజ్కోట్ సిల్క్కు ఏకంగా
లీలావతి గారిని ఎండి పదవిలో కూర్చోబెట్టాలనుకుంటుంది. ఇప్పుడు మనం అనుకుంది ఒకటి, జరగబోయేది ఒకటి. అసలు వాళ్ళ మనసులు చెడగొట్టాలంటే ఏదో రకంగా ఆనంద భైరవి వాళ్ళు వైపు తిప్పుకునేలా చేస్తుంది. అయినా ఇప్పుడు రాజకోట్ సిల్క్లో ఎండి పదవిలో మా అత్తయ్య కూర్చుంటేనే కదా. ఏం మాట్లాడుతున్నావు అనన్య? అవును, మా అత్తయ్య పర్మనెంట్గా పైలోకానికి వెళ్తుంది. లోకం నుంచలి ఏకంగా చావు లోకానికి వెళ్తుంది. పదవి ఎండి పదవి కాదు, పైలోకంలో ఉన్న పదవి నేనివ్వబోతున్నాను. ఎండి సీట్లో కూర్చోబోతుంది అసలు మా అత్తయ్య కానే కాదు. తదంతరం ఎవరు అనేది తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఆ పోస్టులో కూర్చోబడుతున్న లీలావతి గారు కాసేపట్లో చావు మరణంతో బయటపడుతున్నారు అనే విధంగా ఇక సౌమ్య మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనన్య? అవును, ఎండి పోస్టులో కూర్చోబెట్టాలనుకుంటున్న ఆనంద భైరవి కావాలని ఇంటి సామ్రాజ్యాన్ని తన చేతిలో నుంచి అధికారాన్ని ఏకంగా తోటి కోడలికి ఇవ్వడం ఇష్టం లేక తనని చంపే ప్రయత్నం చేసిందని హెడ్లైన్స్ వస్తాయి. ఆ తర్వాత ఆనంద భైరవి అరెస్ట్ అవుతుంది. ఆ తర్వాత లీలావతి ఫోటోకి దండ పడుతుంది. ఇదే కదా జరగబోయే సీన్. ఏంటి, ఏమంటున్నావు? అవును, నువ్వు చూస్తూ ఉండు, ఇదే సీన్ కళ్ళకు కట్టినట్టు నీకు కనబడుతుంది. ఆనంద భైరవి అరెస్ట్ అవుతుంది, లీలావతి ఫోటోకు దండ పడుతుంది. ఇక ఆనంద భైరవి కుటుంబం కల్లోహలం. ఆ తర్వాత నేను ఎంట్రీ ఇస్తాను, ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. ఎలా ఉంది ఈ ప్లాన్? అసలు ఎలా ఉందా? నీ మాటలు వింటుంటే ఇప్పుడే జరిగిపోయినట్టు కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఈ దెబ్బకు 2 పిట్టలు అవుట్ అని ఈ విధంగా అనన్య అంటుంది. సరే, నేను కాల్ కట్ చేస్తున్నా. జరగబోయిన సీన్కి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. శరణ్య, కొన్ని రోజులు మాత్రమే నీకు ఆ ఛాన్స్. ఎందుకంటే ఆ తర్వాత ఈ కుటుంబం మొత్తం ముక్కలు, మీ అత్తయ్య ఉరికంబం ఎక్కడం, జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఈ ఇంటి పెద్ద కొడలు గోడ మీద ఫోటో ఎగరేలా అలా ఫోటోలో ఉండడం, దర్శన్ నావాడు, కుటుంబం మొత్తం ముక్కలు కావడం, ఆ తర్వాత నా చేతికి అధికారం, ఆ తర్వాత దర్శన్ నా చేతిలో ఉండడం. అబ్బా, ఇవన్నీ కలలు కంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. జరగబోయే ఎపిసోడ్లో మాత్రం ఇలా జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి నాకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు అనన్య కాకుండా సౌమ్య అని చెప్పేసి అలా ముందుకు సాగుతూ ఉంటుంది కథ. అనన్య వేసిన ప్లాన్ మాత్రం సూపర్గా ఉంది. ఇక ఈలోపు శరణ్య, ప్రీతి అందరూ సంతోషంగా ఇక రేపటి నుంచి పెద్దత్తయ్య ఎండి పోస్టులో, అంతేకాదు పెద్దత్తయ్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరు తోటి కోడళ్ళు అనుకుంటారు. అవునక్క, అత్తయ్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రాజ్కోట్ సిల్క్కి ఎండి పోస్ట్ ఆధీనంలో కూర్చుంటుంది. తనకు కూడా ఒక అర్హత, అధికారం తన చేతిలో ఉందని తను కూడా అర్థం చేసుకోవాలి కదా అని మురిసిపోతూ ఉంటారు. రేపు జరగబోయే ఎపిసోడ్లో సీన్ జరుగుతుందా, మళ్ళీ ఆనంద తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందా తెలుసుకుందాం.